ఈ కూడికి రొట్టె విరిసి కూడికి చేరవచ్చిన మీ అందరూ నా హృదయపూర్వకమైన వందనాలు. మనకి వాక్యానికి సహాయకరంగా మార్కు సువార్త 14వ అధ్యాయం పేజీ నెంబర్ చెప్పనా? 45 క్రొత్త నిబంధన. అధ్యాయం 12వ వచనం. 12 మందిలో 14వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాం. అదే ఉదయం రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు, నీవు పస్కాను భుజించుటకు మేము ఎక్కడికి వెళ్ళి సిద్ధపరచవాలని కోరుతున్నామని ఆయన అడగగా, చాలు ఆయన మీరు పట్టణంలోకి వెళ్ళుడి, అక్కడ నేలకొండ మోయిచున్న ఒక మనుష్యుడు మీకు ఎదురుపడింది. చాలు, మంచిది. ఇప్పుడు మార్కు సువార్త 14వ అధ్యాయం 12వ వచనంలో మనం చదువుకున్నాం కదా. పులియని రొట్టెలు పండుగ అంటే ఏంటి? అసలు పులి అంటే ఏంటి? పులిసింది అంటే ఏంటి? ఇప్పుడు పిండి ఉంది, పులిసిపోతే ఏం చేసుకుంటారు? పడేయాల్సిందే. అందుకే క్లియర్గా ఇక్కడ ఏం రాశాడు? పులియని రొట్టెల పండుగ అంటే ఏంటి? మనం ఆయన శరీరంలో చేవేసినప్పుడు ఎలా ఉండాలంటే పులిపిండి లేని వారంగా ఉండాలి. పులిపిండి అంటే ఎందుకని పని చేద్దా? తింటామా? తినం కదా, ఉందా? అందుకే ఫస్ట్ స్టార్టింగ్లో ఏముంది? పులియని రొట్టె అంటే పులిసిన రొట్టె కాదు. అంటే ఏంటి? ఇక్కడ ఒక విషయం చెబుతున్నా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 148, 5వ అధ్యాయం కదా మొదటి పత్రిక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం కదా. చూసారా? పులిపిండి ఎందుకు ఉండకూడదు? పులిపిండి లేకుండా ఇందులో చేయాలి, యేసు ప్రభు శరీరంలో చేయవేయాలి. ఇంత స్పష్టంగా ఉంది కదా. మళ్ళీ పైన ఏమని రాశాడు? 6లో కదా. అంటే ఏంటి? మీ అతిశయం ఉండకూడదు అంటే అర్థం ఏంటి? పులిపిండి అంటే అర్థం ఏంటి? మన అతిశయం. ఇందులో నేను అనే గర్వం ఉండకూడదు, నేను అనే స్థితి ఉండకూడదు. కాబట్టి ఏంటంటే క్రొత్త పిండి ఎలా వచ్చింది? యేసు ప్రభు ద్వారా వచ్చింది. ఇప్పుడు క్రొత్త పిండి ఏంటి? మనం పులిపిండి లేనివారుగా చేయవేయాలి అని మళ్ళీ అక్కడికి రండి. ఏది? మార్కు సువార్త 14వ అధ్యాయంలో. ఇప్పుడు మరి ఇలాగా పులిపిండి లేనివారుగా ఉండాలంటే మరి ఎందుకు వీళ్ళంతా దాన్ని దూరం చేస్తున్నారో ప్రభుని శరీరాన్ని? వాస్తవానికి మన సామర్థ్యం కాదు కదా. క్లియర్గా ఉందిగా, పులిపిండి లేనివారుగా ఉండాలి అంటే పులియని రొట్టె అంటే అర్థం క్లియర్గా అక్కడే రాయబడింది. తర్వాత చదవండి అక్కడే. మొదటి దినమున వారు 14:12లో పస్కా పశువును వధించినప్పుడు ఏమవుతుంది? పస్కా పశువు అంటే ఏంటి అర్థం? పస్కా అంటే ఏంటి? పస్కా పశువు అంటే ఏంటంటే పస్కా అంటే దాటిపోవుట అంటే ఏంటి? ఎందులో నుంచి? మరణంలో నుంచి జీవంలోనికి, పాపంలో నుంచి నీతిలోనికి. మరి ఇప్పుడు దాటిపోయిన వాళ్ళు ఎక్కడ ఉండాలా? ఖచ్చితంగా ఎందులో చేయవేయాలా? పస్కా పశువు అంటే యేసుక్రీస్తు శరీరంలో చేయవేయాల. మరి ఎందుకు వేయట్లేదు? ఇప్పుడు ఆ అర్థం ఏంటి? వీళ్ళ నీతిని స్థాపించుకుంటున్నారు, నేను నిలబడాలా. ఇందాక అదే కదా మనం చదువుకున్నాం, పులిపిండి లేనివారుగా పులియని రొట్టెల పండుగ అంటే పులుపు లేని రొట్టెల పండుగ, నార్మల్ రొట్టెల పండుగ. క్రొత్త ముద్ద ఎలా ఉంటుంది? పులిసింది కాదు. దాంతో ఏం చేసుకుంటాం? అన్నీ చేసుకుంటాం మనం. కాబట్టి ఏంటి? మన అతిశయం మంద కాదు, ప్రభుది. అంటే అసలు అంతే అర్థం. పస్కా పశువు అంటేనే, పస్కా అంటేనే దాటిపోవట. ఇందులో నుంచి మరణంలో నుంచి జీవంలోకి ఎవరు దాటిచ్చారు? యేసు ప్రభు వారు. కాబట్టి పస్కా పశువు ఎవరు? యేసు ప్రభువే. మరి యేసు ప్రభు పస్కా పశువు అయినప్పుడు మరి మనం పులిపిండి లేనప్పుడు మరి ఎందుకు మనం ఆలోచన చేయాలా యేసుక్రీస్తు శరీరం తినడానికే? అసలు దాంట్లో ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు యేసు ప్రభు శరీరం తినాలంటే మనం ఆలోచన చేయాలా? ధైర్యంగా చేయాలి. ఎందుకు? మనం పులిపిండి లేని వారం అయితే మనం వాస్తవంగా మనం క్రొత్త ముద్దగా, పాత జీవితం పోయింది, క్రొత్త ముద్దలో వచ్చాం. అంటే క్రొత్త పిండి. అతిశయం మంద కాదు, ఎవరిదే? ప్రభుదే.
కీర్తనలు రాసిన కీర్తనల గ్రంథంలో కూడా ఉంది 54వ అధ్యాయంలో ఏముంది, దేవుడే నా సహాయకుడు అని ఉంది. మరి అప్పుడు మనం ఎందుకు ఆలోచన చేయాలా, ధైర్యంగా చేయాలా కదా. ఇవి ఎక్కడ జరుగుతాయంట, మళ్ళీ అక్కడే మార్క్స్ వార్తలోనే, ఇంకా మార్క్స్ వార్తలోనే ఏమని ఉంది మళ్ళీ, ఆయన శిష్యులు నీవు పస్కా మేము ఎక్కడ సిద్ధం చేయాలి, ఇప్పుడు ఈ బస్కా ఎక్కడ భుజించాలా, ఎక్కడ సిద్ధం చేయాలి, ఎక్కడ పస్కాని ఇస్తున్నారు అంటే యేసుక్రీస్తు శరీరము యేసుక్రీస్తు రక్తం ఎవరు ఇస్తున్నారు, ఎక్కడ ఇస్తున్నారు. అప్పుడు ఏమంటున్నాడు ఆయన, క్లియర్గా పట్టణంలోకి వెళ్ళాలి. పట్టణం అంటే ఏంటి, ప్రపంచం. ఇప్పుడు ఏముంది, లోకంలోకి వెళ్ళండి, పట్టణంలోకి వెళ్ళండి. మీరు అడుగుతున్నారు కదా పస్కాని మనం ఎక్కడ భుజించాలని, దాటిపోయారు కదా, వెరీ గుడ్, వెళ్ళండి. మీరు ఎక్కడికి వెళ్ళాలి, వెళ్తే పట్టణంలోకి వెళ్తే ఏమవుతుంది, అప్పుడు ఒక మనుషుడు ఏం చేసుకెళ్తాడో, నీలకొండ అంటే ఎవరైనా ఒక మనిషి, ఆ మనుషుడు ఎవరంటారు. ఇప్పుడు నీలకొండ నీళ్ళతో నింపేది ఎవరో, పరిశుద్ధాత్ముడు. ఖచ్చితంగా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలా, పట్టణం అంతా తిరగండి. మీకు ఎవరైతే పరిశుద్ధాత్మ చేత బోధింపబడుతున్నారో అక్కడికి వెళ్ళండి. ఇప్పుడు ఎవరు బోధిస్తున్నారు పరిశుద్ధాత్మ చేత, ఎక్కడ పస్కా పసుపు మీ కొరకు యేసుప్రభు వారు ప్రాణం పెట్టారు అనగా చనిపోయి సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు అని ఎవరు చెప్తున్నారు, ఆత్మ ద్వారా. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, తిరగండి, పట్టణం అంతా చూడండి. ఖచ్చితంగా మీకు ఒకరు కనపడతారు. ఎవరో ఒక మనుషుడు నీళ్ళకుండా మోసుకుపోయే మనుషుడు కనపడతాడు. ఆ మనుషుడు ఏం మోసుకుపోతున్నారు, నీళ్ళు అంటే ఏంటి, వాక్యం. పరిశుద్ధాత్ముడు ఏమిస్తాడు, వాక్యాన్ని ఇస్తాడు. బా ఎంత టేస్ట్గా ఉంటుంది ఆ వాక్యం, తాగుతూ ఉంటాయి. ఇప్పుడు నీళ్ళకొండ అంటే ఏంటి, ఇప్పుడు మనం వాక్యమే అంటే ఇప్పుడు కొండ ఎవరో, మనమే. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఏముంది, కానా విందులో బాణలో, నీళ్ళ బాణలో 6 పెట్టారు. 6 అంటే మనుషుడు, 6 నీళ్ళు. దాన్ని నిండగా ఏమేమన్నాడు యేసుప్రభు వారు, నీళ్లు నింపండి. ఎప్పుడైతే మనం నీళ్లు నింపబడతామో అప్పుడు ఏమవుతాం, అద్భుతంగా. యేసుప్రభు ఏం చేశాడు, యేసుప్రభు ఏం చేస్తున్నాడు, యేసుప్రభు మా కొరకు ఏమి చేసి నెరవేర్చాడు అనేది మనం ఆలోచన చేస్తాం. ఇది ఎవరి దగ్గర ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ ఉండదు. ఈ సత్యం ఎక్కడ దొరుకుతుంది, ఆత్మ ఎక్కడ మాట్లాడతాడు, ఆత్మ ఎవరో చూపిస్తాడు. ఆత్మ ద్వారా ఏ సంఘంలో ఈ విషయాలు మాట్లాడుతున్నారు అక్కడికి వెళ్ళండి. యేసుప్రభు కూడా క్రమాన్ని నేర్పించాడు, కానీ ఎవరు నేర్చుకోవట్లేదు, మనుషులు నేర్చుకోవట్లేదు. వాస్తవానికి విశ్వాసాలు అన్నవారు కూడా నేర్చుకోవట్లేదు. ప్రభు ఏమో క్రమాన్ని చూపిస్తున్నాడు, కానీ ఏమంటున్నారు, మా సామర్థ్యం, మేము పులిపిండిగానే ఉంటాం, మేము పులిసిపోయిన వాళ్ళు వేరే ఏం ప్రయోజనం. పులిపిండి ఎవరైనా వాడుకుంటారా, వాడరు. మరి మనం క్రొత్త ముద్ద అయితే ఎక్కడ ఉండాలా, ఎక్కడైతే వాక్యం ఉందో అక్కడ ఉండాలి. ఎవరి వల్ల మనం వచ్చాం, యేసుప్రభు వారు. అంటే పస్కా పసుపు ఏంటి, పస్కా పసుపు అంటే ఆయన ఏం చేశాడు, యెరూషలేమా లోకాసు వార్త చూడండి, లోకాసు వార్త 13వ అధ్యాయము పేజీ నెంబరు 67, క్రొత్త నిబంధన పేజీ నెంబర్ 67, 67 పేజీ నెంబరు. లూకాసు వార్త 13వ అధ్యాయము 34వ వచనంలో, యెరూషలేమా ప్రవక్తలను చంపుచూని ఎద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగ చేర్చుకోవాలని చూస్తుందో, ఎన్ని మార్లు మీ వైపు నేను చేర్చుకోవాలని చూస్తున్నాను, కానీ ఏమి మీరు చూడనళ్ళకపోతున్నారు, విన్నళ్ళకపోతున్నారు. నిజంగా అదే చేశాడు యేసుప్రభు. రెక్కలు ఎలాగా, కోడి రెక్కలతో ఎలాగ పిల్లల్ని చేర్చుకుంటుంది. యేసుప్రభు అదే క్రైస్ట్ పస్కా పశువు ఏమైపోయాడు యేసుప్రభు సిలువలో. ఇలాగా రెక్కలు చాచి ఒక మార్గాన్ని వేసాడు. ఏ మార్గం ఇది, ఇది పాప మార్గం, ఇది జీవ మార్గం. ఇక్కడి నుంచి మనం ఎలాగా దాటి ఇప్పుడు ఎక్కడికి వచ్చాం, నీతి. పాపంలో నుంచి నీతిలోనికి, మరణంలో నుంచి జీవంలోనికి దాటిచ్చాడు. అదే దాటిపోట. యోద్ధుహే వావుహే అంటే అర్థం ఏంటి, యోద్ అంటే చెయ్యి, వావు అంటే ఇదే, వావు అంటే ఏంటి, మేకు. చూడు చెయ్యిని చూడు, చాచిన చేతులను చూడు మేకులను చూడు. యేసుప్రభు వారు 3 మేకులతో కొట్టబడ్డాడు. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు. నీకు చేతులు చూస్తే ఏం కనపడుతుంది, దాటిపోయిన ఎలా దాటిపోయావు, పునరుద్ధానుడైన యేసుప్రభు ద్వారా. ఆయన శరీరం ఆయన రక్తం ఇప్పుడు మనకు కనపడుతుంది, సంఘంలో ఉంది. తిను త్రాగు. అసలు భయం ఎందుకు, దేనికి భయం, ఇది ఎవరో ఇచ్చింది కాదు, ప్రభు ఇచ్చాడు. నువ్వు ఎలాంటాడో తెలిసినప్పుడు, నేను ఎలాంటాడో తెలిసినప్పుడు 2000 సంవత్సరాల క్రితమే ఇచ్చాడు. అప్పుడు మనం పుట్టలే,
కానీ ఆయన ఏర్పాట్లో మనం ఉన్నాం. ఇప్పుడుది కాదు ఈ కార్యం. కొంతమంది ఏమన్నారు, నువ్వు ఇతను తినేస్తాడా, ఇతను చేసేస్తాడా అంటే ఏంటి అర్థం ఏంటి? మనల్ని బట్టి కాదు ఇచ్చింది, ఆయన బట్టి ఇచ్చాడు, ఆయన తత్వాన్ని బట్టి మనకి ఇచ్చాడు. కానీ ఈరోజు యెరూషలేము అంటే ఏంటి? సమాధానం పొందాలని నేను ఎంతో చూస్తున్నాను, కానీ మీరు ఏం చేయట్లే, నా రెక్కల కిందకి రావట్లే. కానీ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? వాక్యం చేత బోధింపబడాలి. ఎక్కడ ఆత్మ ఎక్కడుంది అక్కడే, ఎక్కడ పడితే అక్కడ బోధింపబడలేకపోతున్నారు. నిజంగా లేఖనాల్లో ఏమి రాసి ఉందో మనకు అర్థమైతే ఖచ్చితంగా. మళ్ళీ ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఇంకోటి ఉంది కదా, మళ్ళీ రండి. ఇప్పుడు అర్థమైంది కదా, యేసు ప్రభు వారు మన కొరకు ఏమి చేశాడు? పస్కా పశువుగా ఉదింపబడ్డాడు. ఉదింపబడిన తర్వాత ఏమైంది? మనం పాపంలో నుంచి, అది నమ్మితే మనం పాపంలో నుంచి నీతి, మరణంలో నుంచి జీవం కలిగి ఉన్నాం. కాబట్టి మనం ఎలా ఉన్నాం? ఇప్పుడు పరిశుద్ధులు, నీతిమంతులు. నిలబెట్టాడు మనల్ని తన సన్నిధిని, దేవుని సన్నిధిలో. కొలసీ రాసిన పత్రికలో ఉంది, 1వ అధ్యాయం 18వ వచనం నుంచి అవన్నీ అయ్యే చదువుకోవచ్చు. తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి, ఇప్పుడు వద్దు. కానీ మార్క్స్ వార్త మళ్ళీ రండి 14వ అధ్యాయానికి. పరిశుద్ధాత్ముడు ఉంటే మనల్ని ఆయన వాక్యంలోనికి, ఆయన ఏంటో మనకు చూపిస్తూ ఉంటాడు. తర్వాత ఏమైంది? ఆ నీళ్ళకుండా మోయిచున్న ఒక మనుషుడు మీకు ఎదురుపడును, వారు వెంటబోయి వారు ఎక్కడ ప్రవేశించును ఆ ఇంటికి యజమానిని చూసి, నేను నా శిష్యులతో కూడా. ఇప్పుడు ఎవరో భుజించేవారు? శిష్యులు. మరి మనం ఎవరము? ఆయన శిష్యులు. కాబట్టి ఏముంది మన మీద? ఖచ్చితంగా పరిశుద్ధ ఆత్మ ఉంది, పని కూడా ఉంది. అందుకే ఆయన అది ఇచ్చాడు. తర్వాత అప్పుడు ఏంటంటే అది విడిది గది. మీకు అర్థమవుతుందా? విడిది గది అంటే అర్థం ఏంటి? ఇప్పుడు పెళ్లి కుమార్తెలు వస్తారు, వాళ్ళకి ఏమి ఇవ్వాలి మనం? విడిది గది. ఇప్పుడు ఏమంటున్నారు మనల్ని? విడిది గది అక్కడ అడుగుతున్నారు, కరెక్టే. కానీ ఇప్పుడు మనం ఏంటి? ఇంట్లో కూడుకుంటున్నాం కదా. ఇంట్లో కూడుకుంటే సరిపోద్దా? ఎందుకు సరిపోదో? అసలు ఫస్ట్ సంఘం, ఆదిమ సంఘం ఎక్కడి నుంచి వచ్చింది? ఎంటంటా కూడుకున్నారు. అంటే అప్పుడు సంఘం ఏంటి? వాళ్ళకి కూడుకోవడానికి విడిది గది లేదు, అంటే ప్రత్యేకమైన స్థానం లేదు, వాళ్ళకి కట్టుకోవడానికి ఒక ఇల్లు లేదు, మేడగది లేదు. కాబట్టి ఏమైంది? ఇంటంటా కూడుకున్నారు. ఇప్పుడు మనం విడిది గదిలోనే ఉన్నాం. కొంతకాలం అయితే మనం అందరం కలిసి ఏమవుతాం? ఒకటి ప్లేస్లో ఒకటి నిర్మాణిస్తాం, ఇల్లులాగానే. దాంట్లో మనం వెళ్ళి కూడుకుంటాం. అది సంఘం కాదు, మనం సంఘం. మనం మళ్ళీ అక్కడికి వెళ్తే కూడుకోవడం, మనమే సంఘం. అందులోకి వెళ్ళి మా సంఘం అని పేరెట్టుకుంటాం అంతే. దాంట్లో కాదు, అది పడేసి మళ్ళీ ఇంకో దిక్కున కట్టుకోవచ్చు. అలాగా తెలిసి తెలియని మాటలు మాట్లాడతారు ఎవరో, వాక్యం తెలియని వాళ్ళు అందరూ. ఇంట్లో కూడుకుంటే సరిపోద్దా? మరి ఎక్కడ కూడుకుంటారో? ఇప్పుడు అది చర్చ్ అంటే అది ఏమన్నా మందిరమా? మరి మందిరం ఏంటి? ఏది మీకు తెలుసు కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఎంత స్పష్టంగా ఉంది లేఖనాల్లో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. తీసారా? 16వ వచనం చదవండి. మరి ఎవరంట? ఎవరో మీరు అంటే మనం. దేవుని ఆలయం మనమే. మరి మనకి ఇంకో ఆలయం కట్టుకోవాలా? అంటే మనం అందులో నివాసం చేస్తామేంటి? ఓన్లీ కూడుకుని వస్తాం. విడిది గది అది, కాసేపు ఉండి వస్తాం. ప్రభు వచ్చేంత వరకు విడిది గదే కదా. మరి పెళ్లి కుమారుడు వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి? ఓహో పెళ్లి కుమారుడు వచ్చాడు, రండి తీసుకురండి పెళ్లి కుమార్తెనంటే తీసుకుపోవాలా? అక్కడ కూర్చోబెడతారేంటి? మరి అదేంటది? విడిది గది. మరి ఇప్పుడు మనకి ఏంటిది? విడిది గది కావాలా? ఇప్పుడు ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నాం? ఇంట్లో కూడుకుంటున్నాం. అంతేగాని సపరేట్గా ఏం కాదు. అది తెలిసి తెలియని మాటలు మాట్లాడతారు. వాక్యాన్ని ఎరగాల, వాక్యం ఏంటో ఆలోచన చేయాలా, వాక్యం అంటే తెలుసుకోవాలా. ఎంత స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఇది రాసింది ఎవరో? ఆత్మ, పరిశుద్ధాత్ముడు. మరి దేవుని ఆలయం మనం అన్నప్పుడు, మనమే దేవునికి ఆలయం ఉన్నప్పుడు మనకు కావాలా? మనమా సంఘం లేదా? అదా చర్చ్ అంటే ఓన్లీ కూడుకునేది, అది కాదు దేవాలయం. అందుకే యేసుప్రభు వరకు చెప్పారు, ఈ రాత్రి మీద రాయి లేకుండా పడిపోద్ది, నేను ఇంకొక దేవాలయాన్ని కడతాను. అది ఏ దేవాలయం? 3వ దినం 3 దినాల్లో కట్టేది ఏది? మనల్నే. చనిపోయి మళ్ళీ బ్రతుకుతాం కాబట్టి. అర్థమైంది కదా? మంచిది. మళ్ళీ రండి అక్కడికి, మార్క్స్ వార్త 14వ అధ్యాయంలోకి. ఏముంటుందంట అక్కడ? మళ్ళీ 10 కదా. అవును, మనకు తెలిసి ఉంటే ఏది మంచి గది, ఏది విడిది గది, ఏది మందిరము కాదు అని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మన అనేక మంది ఏమంటారో దేవుని మందిరం అంటారు. అది కాదు, అది విడిది గది అని మనం తెలుసుకోవాలి.
అది మందిరం కాదు, అది వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. మనమే మందిరం తెలుసుకుంటే అప్పుడు ఏమవుద్ది? అతడు గొప్ప లేదా సామాగ్రి గల కదా. ఇప్పుడు ఏంటి అందులో ఏముండాలా? ఏం చూపిస్తాడో? మేడగదే కదా. ఇప్పుడు మేడగది అన్నాడా, దేవుని మందిరం అన్నాడా? అందులో ఏముండాలా? రండి, ఇది తిమోతికి రాసిన మొదటి పత్రిక, లేదు రెండవ పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము పేజీ నెంబర్ 195, కొత్త నిబంధన. తీసారా? 195 2:20 అది కాదు, ఇక్కడ ఉంది కదా, గొప్ప ఇంట్లోనే స్టార్ట్ ఇది. కదా ఇక్కడ ఏమంటున్నాడు? గొప్ప ఇంట్లో ఏముంటాయంట? వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాదు కానీ కర్రవియు మట్టివి కూడా ఉంటాయి. వాటిలో కొన్ని ఏం చేస్తారంట? ఘనతకే, కొన్నిటిని ఘనహీనతకే వాడుకుంటారు యజమానులు. కరెక్టే కదా. ఎవడైనా వీటిలో చేరకూడదు అంటున్నాడు. అంటే ఏంటి అర్థం? మనం ఎవరు వాడుకునే వాళ్ళ ఉండకూడదు. ఇక్కడ ఈ లోక సంబంధమైనవి కాదు, మనం వీటికంటే గొప్పగా ప్రభు వాడుకునే పాత్రగా ఉండాలి. ఇది గొప్ప మేడగది. అంటే మేడగదిలో గొప్ప సామాగ్రి మనమే. ఇది ఎవరు వాడుకుంటారు? మనల్ని ప్రభు వాడుకుంటాడు. మరి ప్రభు వాడుకున్న వ్యక్తుల్ని, మందిరముగా ఉండవలసిన వ్యక్తుల్ని మనం ఎలా ఉండాలా? ఈ విషయం మనకు నాతో చెప్పండి. అవి వేస్ట్. అవి ఎవరు వాడుకుంటారో? ఇక్కడ లోకంలో వాడుకుంటారు. బంగారు పాత్రలు, వెండి పాత్రలు, మట్టి, కర్ర ఎవరు వాడతారో? లోకస్తులు వాడతారు. కొన్ని ఏమో బంగారం, వెండి ఏమో గొప్పగా వాడతారు, కర్ర మట్టి ఏమో ఘనహీనంగా వాడతారు. ఇప్పుడు మనం వాటి కంటే గొప్ప వాళ్ళు, వీటిలో మనల్ని చేరొద్దు అంటున్నాడు. ఇవి మనకు కాదు, వీటి కంటే గొప్ప. ఇప్పుడు మరి ఎంత గొప్పగా ఉన్న వ్యక్తుల్ని, ఎంత గొప్పగా ఉన్న మనల్ని, మందిరముగా ఉన్న మనల్ని ప్రభు మనల్ని ఎందుకు విడిచిపెడతాడు? అంటే ఏ రకంగా? శరీరం తినకపోతే మరి విడిచిపెట్టినట్టే కదా. ఈ శరీరం దేనికి ఇచ్చాడు? శరీరం దేనికి ఇచ్చాడంటే నయమవుతాకి, తల మొదటి నుంచి అరికాల వరకు ఆయన రూపంలో ఉండాలా అని ఆయన శరీరం ఇచ్చాడు. ఇలా దాన్ని దూరం చేస్తున్నారు. కలిగింది కరెక్టే, ఆయన రక్తం ద్వారా పాపక్షమాపణ కలిగింది. కానీ శరీరం ఎందుకు ఇచ్చాడంటే మన కొరకు ఇచ్చాడు. ఆయనలో ఉండాలా, వెలుగులో ఉండాలా, తేజస్సుగా ఉండాలా అని ఇస్తే మరి మనం ఎందుకు దూరం చేసుకుంటున్నాం? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మందిరం పాడైపోతే, బయట మందిరం పాడైపోతే పెయింట్లు వేస్తారు, శిథిలం అయిపోతే బాగు చేస్తారు. ఇప్పుడు మరి మనకు ఏం కావాలా? ఆయన శరీరం కావాలా? ఆ శరీరం తింటేనే మనం ఏమవుతాం? పవిత్రులు కాదు, పునరుద్ధరించబడతాం. పునరుద్ధానం అంటే ఏంటి? కన్ను కానీ, చెవి కానీ, ముక్కు కానీ, నోరు కానీ ఏదైనా లోపం ఉంటే ఖచ్చితంగా స్వస్థత కలుగుతుంది. ఈరోజు అనేకమైన హాస్పిటల్కి వెళ్తున్నారు కానీ ఇది మాత్రం చేయట్లే. నమ్మి తినాలి, అది మాత్రం నమ్మి తినాలి. అది అన్నమాట. మరి రక్తం దేనికి? వాస్తవానికి మీరు చూడండి, లోకాసు వార్త చూడండి, 10వ అధ్యాయము. లోకాసు వార్త 10వ అధ్యాయము 61. లోకాసు వార్త 10, లోకాసు వార్త 10వ అధ్యాయము 7వ వచనం చదవండి. కదా. తర్వాత ఏమంటున్నాడు మరి? ఏ రకంగా జీతం అది? అంటే ఏ పని అది? ఆహారం ఉండాలి కదా. ఆకలికే శరీరాన్ని పోషించాలంటే ఏముండాలా? ఆహారం ఉండాలా. వెరీ గుడ్. మరి శరీరం పోషించేది. మరి ఇప్పుడు శరీరం బాగోవాలంటే ఆయన శరీరం తినాలా, అందుకే ఆయన ఇచ్చింది. ఆయన శరీరం తింటే ఏమవుతాం? ఇప్పుడు ఈ ఆహారం తింటేనేమో బలంగా ఉంటాం. ఏది? నీరసం లేకుండా నడుస్తూ ఉంటాం. అదే ఈ శరీరం తింటే, ఆయన శరీరం తింటే స్వస్థత పైనుంచి కిందకి. పేతురు రాసిన మొదటి పత్రిక 2:24 ఏముంది? ఆయన పొందిన గాయాల్లో ఆల్రెడీ మీలో ఏముంది? జరిగిపోయింది స్వస్థత, మీలో ఉంది. అది రిలీజ్ అవ్వాలంటే ఏం చేయాలి? ప్రతి ఆదివారం ప్రభు శరీరాన్ని జ్ఞాపకం చేసుకోవాలా, తినాలి, త్రాగాల. అదనమాట. అది ఇంతవరకు మాట్లాడుతుంది ప్రభు. అప్పుడు ఏమవుతాం? కాబట్టి అదే వద్దు, మళ్ళీ మార్క్స్ వార్త 14వ అధ్యాయానికి వచ్చండి, సరిపోద్ది.
ఒక మేడగది మీకు చూపించును, అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులతో ఇద్దరిని పంపెను. కదా. ఇప్పుడు ఇద్దరు ఎవరో, ఇద్దరు అంటే ఏంటి, రెండు అంటే ఏంటి, సంఘకాలం. సంఘకాలం ఉంది, సంఘకాలంలో మనం ఖచ్చితంగా ఇది చేయాలా. ఇది ప్రాముఖ్యమైనది. ఆదివారం దేనికి ప్రత్యేకించి శిష్యులు దేనికి కూడుకుంది, ఆయన శరీరం తింటాక ఆయన రక్తం త్రాగడానికే. మిగతా రోజులన్నీ ఏం చేయాలి, సువార్తను ప్రకటించాలి, ప్రార్థన చేయాలి. కాబట్టి మనం ఎలా ఉండాలి మరి, ఇప్పుడు పని ఏంటి, శరీరానికే కదా. శరీరానికి పని ఉన్నప్పుడు శరీరం ఎలా కనపడాలి, నీరసంగాను ఉసూరుగాను, ఏది గుడ్డు కన్ను లేని వాడికి వెళ్ళి సువార్త చెప్తే ఊరుకుంటారా, ఊరు బాబు నువ్వు సరి చేసుకోరా ఫస్ట్. అందుకే ప్రభు దగ్గరికి వచ్చింది ఎలాగా పరిశీలన చేయాలి. ప్రధాన యాజకుడు దీనికి మత్స్యం ఏమైనా ఉందా, ఇది అంగహీనంగా ఉందా, దీనికి ఏమైనా జబ్బు ఉందా అని పరిశీలన చేయాలా అర్పించడానికి ముందు. అలా అంటే మరేంటి, మరి మనం కూడా అలాగే ఉండాలి కదా. ప్రభువు దాంట్లో ఏమన్నాడు, నీట్గా కనపడ్డాడు. 33.5 సంవత్సరాలు యవ్వన వయసులో అద్భుతంగా ప్రభువు కనపడ్డాడు. అలాగే మనం కనపడాలని ఆయన కోరిక, అందుకే ఇది ఇచ్చింది. కానీ ఈరోజు దాన్ని తిరస్కరిస్తున్నారు, లేదా దాన్ని తెలియకుండా చేస్తున్నారు. ఎందుకు తింటున్నారో తెలియదు, దేనికి చేస్తున్నారో తెలియదు. అదే వాస్తవాన్ని పైన చదవండి, మార్క్స్ వార్త 14:11 వచనంలో. 11. వారు విని సంతోషించి వానికి ద్రవ్యమిత్తుమని వాగ్దానం చేశారు. గనక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయం కనిపెట్టి. ఎవరు ఇప్పుడు ఇతను యేసు ప్రభుని ఎలాగైతే ఇస్కరియోతు యోధ అప్పగించాలని చూస్తున్నాడో, సాతాను కూడా మనల్ని అప్పగించుకోవాలని చూస్తున్నాడు. ఏంటి, మరణాన్ని తీసుకుపోవాలని. కాబట్టి ఏం కావాలి మనకి, ఆయన శరీరం ఆయన రక్తం ఖచ్చితంగా కావాలి. మనల్ని అప్పగించేవాడు ఎవరో, సాతాను. ఇస్కరియోతు యోధ యేసు ప్రభుని అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు, ఆయనకి తెలియలేదు కాబట్టి. ఇప్పుడు మనకు తెలిసింది ఎవరో, సాతాను ఎవరో మనకు తెలుసు. యేసు ప్రభుకు కూడా ఇస్కరియోతు యోధ ఎవరో తెలుసు. అయినా సరే మారతాడేమని ఆయనకి ఏం చేశాడు, ఆయన బలలో భోజన బలలో పాలు పంపులు పంపించాడు. కానీ మారాడా, మారలే, నాశనం అయిపోయాడు. కానీ మనమైతే దేవుని కృపను బట్టి ఈ వాక్యాన్ని వినడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. అద్భుతంగా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి అర్థం చేసుకోండి. అదే కింద 2000 సంవత్సరాలుగా ఏం చేస్తున్నారు ఇప్పుడు, ఆయన వారితో చెప్పినట్లు కనుగొని పస్కాను సిద్ధం చేశారు. ఆల్రెడీ సిద్ధమైపోయిన పస్కా మీరేం చేయాలా, కేవలం వచ్చి తినాలి, త్రాగాలి, అంతే. ఇంకా అంతకుమించి మనం ఏమీ చేయవసరలే. అందుకే ప్రభు కూడా ఇక్కడ చెప్పాడు. ఏమని చెప్పాడు చూడండి, 22లో. వారు భోజనం చేస్తుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకుని కదా. ఇప్పుడు ఏమైంది, ఆగండి. భోజనం చేస్తాక సిద్ధంగా ఉన్నారు. అప్పుడు ఏమన్నాడు, ఆయన రొట్టెను పట్టుకున్నాడు. దాన్ని ఏం చేశాడు, ఆశీర్వదించాడు. కాబట్టి ఇప్పుడు మనకేమిటి, దాన్ని తినటం ద్వారా ఆశీర్వాదం ఉందే. ఎవరన్నా శాపగ్రస్తులు అంటే అవతల బొమ్మనాలి, మనం సాతాను అవతల పోండి అనాలి. తర్వాత ఏముంది, వారికి అదేం చేశాడు, విరిచాడా లేదా. ఇప్పుడు విరవబడటం ద్వారా ఏమవుతుంది, ఇది ఆశీర్వదించబడింది మాత్రమే కాదు, విరిచి ఇది నా శరీరం మీరు తినండి అని చెప్పాడు. అంటే ఏంటి, ఆయన విరవబడ్డాడు. ఇప్పుడు మనం ఏమవుతాం, కట్టబడుతున్నాం ప్రతి విషయంలో. ఏది, శరీరం అంతా కట్టబడుతుంది. మందిరం అంటే అది కడతాం కాదు, ఇది కట్టుకోవాలి ఫస్ట్. అప్పుడు తర్వాత అనేకల మందిని సంపాదించుకుంటాం. తర్వాత రక్తాన్ని ఏంటి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వారికి తర్వాత ఏమంటున్నాడు, ఇది అదే కదా. నిబంధన అంటే ఏంటి, క్రొత్త నిబంధన. పాత నిబంధన ఏంటి, వాళ్ళకి తెలియలేని స్థితి. ఈరోజు ఏంటి, క్రొత్త నిబంధన అంటే మనకు అన్నీ నేర్పించేది ఆత్మ అన్నాడు. అప్పుడు ఆత్మ వచ్చేవాడు వెళ్ళేవాడు, ఇప్పుడు ఆత్మ ఎనీ టైం ఉంటాడు. 51వ కీర్తనలో పరిశుద్ధాత్ముడు నా దగ్గర నుంచి తీసివేయకని ఇది దావీదు చెప్తున్నాడు. అంటే అప్పుడు ఉండేవాడు కదా స్థిరంగా, ఇప్పుడు స్థిరంగా ఉంటున్నాడు. ఇదంతా ఆత్మస్వరే. ఇప్పుడు అదే ఇందా నేను చదివించాను, ఆత్మ ద్వారానే జరుగుతున్నాయి ఈ కార్యాలు. అవునా, చూడండి ఇక్కడే మార్క్స్ వార్త 12వ అధ్యాయం చూడండి, పక్కనే 37వ వచనం చూడండి. కదా, ఆగండి. మరి ఇప్పుడు దావీదు పరిశుద్ధాత్మ వల్లనే కదా చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఎవరి వల్ల చెప్తున్నాం, పరిశుద్ధాత్మ వల్లనే. ఏం చెప్తున్నాడు పైన 36లో, నేను నీ శత్రువులను నీ పాద నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉండి వరకు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు, ఉన్నారో. కాబట్టి మనం ఏ విషయంలో జడవసరం లేదు. ఇది ఎవరి వల్ల జరిగింది, ప్రభు వల్ల, యేసు ప్రభు ద్వారా.
ఆ సిలువ కార్యం ద్వారా. కాబట్టి మనం ఏమవ్వాలా? ఆయన కుడిపార్శ్వం నీ కుడిపార్శ్వం నేను కూర్చున్నాను కాబట్టి ఏమవను? ప్రభు నా ప్రభుతో చెప్పాడు కాబట్టి నేను ఏమవను? కదల్చబడను అని దావీదు పరిశుద్ధాత్మ ద్వారా చెప్పాడు. ఇప్పుడు మనకు కూడా అదే ఆత్మ ద్వారా ఏముంది? ఈ విషయాలన్నింటిలో తేటగా బోధించే ఆత్మ మనకు ఉంది కాబట్టి ధైర్యం ఉంది. మనం కూడా కదల్చబడం కాబట్టి మనం ఎలాగా ధైర్యంగా ప్రభు శరీరంలోనూ ప్రభు రక్తంలో చేయాలి. రక్తం కూడా మీరు చూడండి, ఇది శరీరం కూడా ఆశీర్వదించబడిందే కదా, మీరు చదివారు కదా. రక్తం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము రక్తం ఒకటే కదా, ఇది శరీరం ఒకటే కదా ఆశీర్వదించబడింది, రక్తం కూడా. మొదటి కొరింథీయులు తీసారా? పేజీ నెంబర్ 152 తీసారా? 10వ అధ్యాయము 16వ వచనం చదవండి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్ర కదా, చూడండి ఏమని రాశాడు కింద మూడేసి. ఆశీర్వచన పాత్రలో నుంచి తాగుటే క్రీస్తు రక్తములో పాలు గిన్నె. గిన్నె అంటే ఏంటి? గిన్నె అంటే అర్థం ఏంటి? రక్తం. మనం ఏంటంట? మనము దీవించు ఆశీర్వచనపు అంటే ఆశీర్వాదంలో ఉండడానికి, మనం దీవించబడటానికి ఏముంది? రక్తం ఉంది, శరీరం ఉంది. ఏ విషయంలో? ఆయన మన శరీరానికి ఆయన శరీరాన్ని అప్పచెప్పాడు, మన ఆనందానికి ఆయన రక్తం ఇచ్చాడు అని మనము ఖచ్చితంగా నమ్మి పస్కా పశువు దాటిపోయాం. దాటిపోయిన వాళ్ళు ఇందులో చేయవేయాలి. పులిపిండి లేనివారుగా యేసు ప్రభు శరీరంలోనూ రక్తంలో చేయవేయాలి. ఎందుకు నేను చెప్తున్నానంటే ఇది అనేకులకు దూరమైంది. నేడు యేసు ప్రభు సంఘంలో ఉన్నా కానీ అంటే సంఘంలో ఉన్న వ్యక్తులు కూడా ఎందుకు నీరసంగా అంటే అనేక వ్యాధుల బారిన పడుతున్నారంటే అర్థమేంటి? శరీరాన్ని గూర్చిన కానీ రక్తాన్ని గూర్చిన కానీ అవగాహన లేకపోవడానికి కారణం ఏంటి? ఆత్మ నడిపింపు లేకే. కాబట్టి ఏం చేయలేకపోతున్నారు? చేయలేకపోతున్నారు, తినలేకపోతున్నారు, త్రాగలేకపోతున్నారు, అంతే. ఈ విషయాలు ఎక్కడ దొరుకుతలే? ఎక్కడ పడితే అక్కడ దొరకవి. ఎక్కడ దొరుకుతుంది? ఆత్మ నడిపింపు ఉండాలి. ప్రభు అదే చెప్పాడు, నువ్వు వెళ్ళు, సిద్ధపరచగలుగుతుందంటే వెళ్ళు, పట్టణంలో ప్రవేశించు, నీకు ఎవరు కనపడతారు? నీళ్ళ కొండ మోస్తున్న మనుషుడు అక్కడ కనపడతాడు. నీళ్ళంటే వాక్యాన్ని మోసుకుపోతున్న వ్యక్తి. ఆత్మ కనపడుతుంది. ఆత్మ కనపడిన చోటకు వెళ్ళు, అక్కడ నీకు ఏది కావాలో అక్కడ బోధింపబడతాయి. అద్భుతంగా ప్రభు నడిపింపు అక్కడ ఉంది, ఆత్మ నడిపింపు అక్కడ ఉంది. నువ్వు ఖచ్చితంగా ఆయన శరీరంలోనూ రక్తంలో చేవేస్తావు, అందుకే నువ్వు కూడుకుంటావు అని ప్రభు చెప్తున్నాడు. ఈ విషయాలు మనం ఆలోచించేసి ధైర్యంగా ప్రభు శరీరంలోనూ రక్తంలో చేవేసామనుకో, మనం ఎలా ఉంటామంటే సౌందర్యంగా కనపడతాం, సంతోషంగా కనపడతాం, వెలుతురుగా కనపడతాం. ఇది భాగ్యము అనేకలు దూరం చేసుకుంటున్నారు. ఎవరో? సాతాను. దీన్ని దొంగలిస్తున్నాడో సాతాను. ఇందాక మనం చదువుకున్నాం కదా, ఇస్కరియోతు యోధ యేసుప్రభుని అప్పచెప్పినట్లు మనల్ని కూడా సాతాను రోగాల పాలు చేసి తొందరగా తీసుకుపోతున్నాడు. ఎక్కువ సంవత్సరాలు బ్రతకాల్సిన వాళ్ళని తొందరగా తీసుకుపోతున్నాడు. బ్రతుకు కంటే వెనక్కి తీసుకుపోతున్నాడు. అసలు ఈ విషయాలు అనేకులకి అర్థం కావట్లే. ఇంకొక విషయాన్ని మనం చూడాలి. అసలు అది సరే, సరే, ఓకే. అది సరే చూడండి, యెషయా గ్రంథం 65వ అధ్యాయము పేజీ నెంబర్ పాత నిబంధన నుంచి 624 వచ్చి పేజీ 665వ అధ్యాయము తీసారా? 24 పేజీ నెంబర్ 624 తీసారా? పేజీ నెంబరు. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 29వ వచనం చదవండి. లేదు, సారీ 20వ వచనం. ఇక్కడ అక్కడ
అక్కడ ఇక్కడ కొద్ది దినములే బతుకును శిష్యులు ఉండురు. మరి ఇప్పుడు ఏమవుతున్నారు? ఆగండి, శిష్యులు ఏమైపోతున్నారు? పుట్టుకు ముందే చనిపోతున్నారు. ఇక్కడ ఎంత అద్భుతంగా రాయబడి ఉంది. తర్వాత కాలం ఉండని ముసలివారు ఉండరు. కాలము నిండని, క్లియర్గా చదవండి. కాలము నిండని ముసలివారు ఉండరు. అసలు కాలం నిండకుండా ముసలి, మరి ఇప్పుడు కుర్రోళ్ళు వెళ్ళిపోతున్నారు, శిష్యులు వెళ్ళిపోతున్నాయి. తర్వాత బాలురు 100 అసలు బాలురే 100 సంవత్సరాలు బ్రతుకుతారంట. మరి ఎక్కడ ఇది? దేవుని సంఘములో. పైన మీరు చదవచ్చు, ఏమనుంది? యెరూషలేములో 19లో ఆనందించండి. ఇప్పుడు యెరూషలేం అంటే ఏంటి? సమాధానం. సమాధానం ఎక్కడుంది? సంఘంలో ఉంది. సంఘంలో ఎవరుండరు? శిష్యులు. చనిపోవాల్సిన శిష్యులు లేరు, తొందరగా వెళ్ళిపోయే శిష్యులు. తర్వాత ముసలివారు, వయసు నిండిన ముసలివారు ఉండకుండా ఉండరు. ఎంత క్లియర్గా రాయబడిన. తర్వాత బాలురులే 100 సంవత్సరాలు బ్రతికుతారు. మరి ఇలాగ బ్రతకాలి సంఘంలో ఉన్న వ్యక్తులు. మరి ముందే వెళ్ళిపోతున్నారంటే అర్థం ఏంటి? నిజంగా దేవుడు మనకిచ్చిన లేఖనాలు అద్భుతమైనవి. అవి ధ్యానించడానికి సరికదా, ఆలోచన చేయలేకపోతున్నాం. ఆత్మ నడిపింపు ఉండాలి దేనికైనా. అదే చెప్తున్నాడు క్లియర్గా. కొండ మోసుకుని కూడా ఉండాలా. ఎక్కడ పడితే అక్కడ జరగవి, ఎక్కడ పడితే అక్కడ దొరకవు వాక్యాలు. కాబట్టి ఆలోచన చేయండి. యేసుప్రభు శరీరం, యేసుప్రభు రక్తం, ఈ రెండు చాలా ప్రాముఖ్యం. ఇది ఎవరికి ఇచ్చారంటే సంఘానికి ఇచ్చాడు, బయట ఇవ్వలే. అనేక మందికి పెట్టిన భోజనాల్లో ఇవ్వలే, 12 మందికి మాత్రమే ఇచ్చాడు. కాబట్టి మనం కూడుకున్నాం దేనికి? ఆయన శరీరం తినడానికి, రక్తం త్రాగడానికి. ఈ శరీరం మీద, ఈ బాహు మీద, లేదా ఈ శరీరం మీద ఏముందంటే పని ఉంది. కాబట్టి ఈ పనికి జీతం ఏంటి? ఆయన శరీరం. కాబట్టి మనం ఆనందంగా ఉండాలంటే ఏంటి? ఆయన రక్తం. ఈ రెండు మనం చేయాలి. అలా చేయడానికి ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్. ఈ మాటలు దేవుడు దీవించి మన వినికిట్లో నింపును గాక. ఆమేన్.